రంగారెడ్డి జిల్లా కోహెడలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 2284 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 293 ఎకరాల్లో దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ పండ్ల మార్కెట్ను నిర్మించనుంది ప్రభుత్వం. ఏఐ సేవలు, కోల్డ్ స్టోరేజ్లు, కస్టమ్స్ కేంద్రం, ప్రతిభా సౌథౌన్ టవర్, హెలిప్యాడ్లతో ఈ మార్కెట్ను నిర్మించనున్నారు. 3 దశల్లో సాగే ఈ ప్రాజెక్టు తొలి దశను ఈ ఏడాది డిసెంబర్ 9లోగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 293 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ అత్యాధునిక మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్కెట్ కోసం 2021లోనే భూ కేటాయింపులు జరిగినప్పటికీ పలు కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం పాత స్థలాన్ని మార్చి ఓఆర్ఆర్కు సమీపంలో అనుకూలమైన 293 ఎకరాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా 4,65,000 టన్నులకు ఉన్న పండ్ల క్రయ విక్రయాలను 2047 నాటికి 13,61,000 టన్నులకు పెంచాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ మార్కెట్ను డిజైన్ చేశారు. ఇక్కడ భారీ భవనాల సముదాయాలు, ఓపెన్ ప్లాట్ఫామ్లు, కోల్డ్ స్టోరేజ్లు, ట్రక్ డాకింగ్ షెడ్లు, డ్రైయింగ్ యార్డ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు, డేటా సెంటర్, ఎగుమతులను సులభతరం చేసేందుకు ప్రత్యేక కస్టమ్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విదేశీ పండ్ల నిల్వ, క్రయ విక్రయాల కోసం ఫారెన్ ఫ్లాగ్షిప్ పెవిలియన్ పేరిట 3 భారీ షెడ్లను నిర్మించనున్నారు. అలాగే పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, పాడి, మాంసం ఉత్పత్తుల ప్రాథమిక శుద్ధి కోసం ఇర్రేడియేషన్, వేపర్ హీట్, హాట్ వాటర్ ట్రీట్మెంట్ వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాసెసింగ్ సేవలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్ కోసం కేటాయించిన భూమిలో సమీపంలోని దేవాలయ అభివృద్ధి కోసం 10 ఎకరాలను మినహాయించి మిగిలిన భూమిలో అన్ని వసతులను కల్పిస్తున్నారు. 6 భారీ వేలంపాటల ప్లాట్ఫామ్లు, కిసాన్ రిటైల్ మార్కెట్, హోల్సేల్ పండ్ల దుకాణాలు, 2 శీతల గిడ్డంగులు, రైతులు, హమాలీల విశ్రాంతి గదులు, పోలీస్ అవుట్పోస్ట్, అగ్నిమాపక కేంద్రం, పాలిక్లినిక్, విద్యుత్ సబ్స్టేషన్, 2 పెట్రోల్ బంకులు, 4 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తారు. వీటితో పాటు 100 అడుగుల ఎత్తుతో 19,375 చదరపు అడుగుల స్థలంలో టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మించనున్నారు. ఈ 4 అంతస్తుల టవర్ను జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజ్కి ఇవ్వనున్నారు. ఇందులో విశాలమైన పార్కింగ్, 6 హై స్పీడ్ లిఫ్ట్లు, హెలిప్యాడ్ సౌకర్యం ఉండనుంది. ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలి దశ పనులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికే రైతులకు అందుబాటులోకి తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.